బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత ఫీటున్నర వెడల్పు ఒక్కొక్క మొక్కకి ఫీటు దూరంలో నాటుకోవడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. అంతర పంటలు వచ్చేసి పసుపుకి నీడ అవసరం. నీడ అంటే పూర్తి నీడ కాదు, మామిడి చెట్లు చింత చెట్లు ఉంటాయి, అవి పూర్తి నీడ కప్పుకొని ఉంటాయి, వాటి కింద పసుపు పెరగదు. దీన్ని ఇంగ్లీష్లో డాన్సింగ్ షాడో అంటారు. అంటే ఈ పసుపుకు డాన్సింగ్ షాడో అవసరం. దీంట్లో అంతర పంటగా ఏది మొక్కజొన్న, కంది, బొప్పాయి, ఆముదం, మునగ వేసుకోవచ్చు. వీటన్నిటి నీడ ఎలా అంటే డాన్సింగ్ షాడో లాగా వస్తుంది. ఇట్లా నీడ వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి దినమంతా కప్పి ఉండదు కాబట్టి వస్తుంది. ఇంకోటి దీని చుట్టూతా బార్డర్ క్రాప్ కంపల్సరీ వేసుకోవాలి. పసుపుకి బార్డర్ క్రాప్ ఎందుకు వేయాలంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఆముదం వేస్తుర్రు తిరుగోల, చుట్టూతా తిరుగోల ఆముదం వేయడం వల్ల వేరే పొలం నుంచి వచ్చే తెగుళ్ళు అన్నీ కూడా ఈ ఆముదం పంటపై ఉండి ప్రధాన పంట పసుపు పంటకి రాకుండా దుంపకుళ్ళు, వేరుకుళ్ళు, మర్రాకు తెగుళ్ళు, మచ్చ తెగుళ్ళు ఇవన్నీ రాకుండా కాపాడుతుంది. కంది ఎందుకు పెడతారంటే పసుపుకి వేడిగాలులు, చలిగాలులు డైరెక్ట్గా తగలకుండా బార్డర్ క్రాప్గా కంది, ఆముదం, బొప్పాయి అలా వేస్తారు. అంతర పంటలు కంపల్సరీ వేయడం వల్ల ఒక పంట నష్టపోయినా ఇంకో పంటకు ఆదాయం వస్తుంది. రెండోది దిగుబడి పెరిగే అవకాశం చాలా ఉంటుంది. మా ప్రాంతంలోనైతే 2 వరుసలకు ఒక వరుస మొక్కజొన్న వేస్తాము. మొక్కజొన్న 120 రోజులకు తీసేస్తాం. అది ఒక ఆదాయ వనరు. మళ్ళీ పసుపు తర్వాత రెండో పంటగా దిగుబడి వస్తుంది. ఈ రైతు సాగు చేస్తున్న పసుపు రకాలేంటి? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారు? పంటలో చీడపీడలకు ఉపయోగిస్తున్న ద్రావణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల మార్కెట్ అనేది ఉంటుంది. పసుపుకి మాత్రం చాలా డిమాండ్ ఉంది. కానీ రైతులు ఆలోచించి ప్రకృతి వ్యవసాయంలోకి మళ్ళీతే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని నా అభిప్రాయం. ఈ పసుపు పంట వచ్చి దుగ్గిరాల ఎరుపు రకము, దీన్నే ఎర్ర గుంటూరు అని కూడా అంటారు. ఇది 9 నెలల పంట కాలము. దీంట్లో స్వల్పకాలికాలు కూడా చాలా ఉన్నాయి. దిగుబడి వచ్చిన తర్వాత కూడా రికవరీ లేకపోవడం వల్ల రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. ఈ దుగ్గిరాల రెడ్లో కూడా చాలా కలర్ కానీ మంచి రకం దీనికి డెవలప్ చేసి రైతుకు మంచి వెరైటీ ఇచ్చి పండిస్తే ఆర్థికంగా ఎదగలుగుతాడని నేను అనుకుంటున్నాను. ఇంకోటి పూర్తి ప్రకృతి వ్యవసాయంలో పండించే రైతులకి పశువుల ఎరువు అని ఘనజీవామృతం కానీ ఆఖరి దిక్కులు వేయాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతం ఇవ్వడం వల్ల దిగుబడి బాగా వస్తుంది. రెండోది దుంపకుళ్ళు, వేరుకుళ్ళు రాకుండా ఉండడానికి పొలాన్ని నిటారుగా చేసుకోవాలి. నీరు ఇంకకుండా, నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలి. రెండోది ప్రధానంగా పసుపు పంటకి 80 నుంచి 120 రోజుల లోపల మనం విత్తనం నాటిన ఈ తెగుళ్ళు, వేరుకుళ్ళు, దుంపకుళ్ళు, మర్యాకు తెగులు అని స్టార్ట్ అవుతుంది. దీన్ని నివారించడానికి వేపపిండి, వేప నూనెలు వాడాలి. నీమాశ్రం కూడా వాడుకోవచ్చు. నా అనుభవం ప్రకారం ఏంటి అంటే పసుపు నాటిన 80 నుంచి 120 రోజుల లోపల ఆగస్టులో 15 అట్ల నుంచి మనకు సెప్టెంబర్ ఆఖరి వరకు తెల్ల దోమ అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ దోమ వచ్చి ఈ పసుపు మొగిలో గుడ్లు పెడుతుంది. దాని తర్వాత ఆ దోమ 9వ నెల ఆఖరిలో వెళ్ళిపోతుంది. మనం 10వ నెల ఆఖరిలో మొక్కజొన్న కోయగానే మర్రాకు తెగులు ఉద్ధృతి అవుతూ ఉంటుంది.